అసలు తమ జీవితాలన్నీ చెల్లాచెదురు కావడానికి మెయిన్ రీజన్ ఆకాష్ అండ్ లాస్య ఇంకా వాళ్ళ ఫ్యామిలీ. వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే తను గివప్ ఇవ్వకూడదని దృఢంగా అనుకుంటుంది స్వప్నిక. వింటూనే ఉండండి, నిన్నే ప్రేమిస్తా, ఒక సిఇఓ ప్రేమ కథ, పార్ట్ 193. పాత కక్షలని థర్డ్ జనరేషన్ వరకు మోసుకొస్తూ తన కొడుకుని కూడా వదలని వీళ్లకు చెక్ పెట్టాలంటే తను స్ట్రాంగ్ అవ్వాలని డిసిషన్ తీసుకున్న స్వప్నిక ఏం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. హాల్లో తాతలతో ఆడుకుంటున్న రాజ్ అప్పుడే లోపలికి వచ్చిన స్వప్నిక విజయలను చూడగానే తన బొమ్మలను వదిలేసి పరుగున దూసుకొస్తాడు. డాడీ వచ్చేసారా అని అరుస్తూ పరుగున వచ్చి విజయ్ పైకి దూకుతాడు రాజ్. విజయ్ వాణ్ణి అమాంత గాల్లోకి ఎగిరేసి పట్టుకుంటాడు. హాయ్ నాన్న, ఏంటి ఈరోజు మన రాజ్ అల్లరి ఎక్కువైనట్టుందే అని వాడికి కితకితలు పెడుతూ ముద్దులతో ముంచెత్తుతాడు విజయ్. కానీ ఆ దృశ్యం చూసి అమరేందర్ రమేష్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ టెన్షన్ పడుతుంటారు. వాళ్ళు అలా టెన్షన్ పడటం చూసి ఆశ్చర్యపోతుంది స్వప్నిక. ఏమైంది మామయ్య, నాన్న నువ్వు కూడా అంత టెన్షన్ పడుతున్నావేంటి అని అడుగుతుంది. ఏం లేదు తల్లి, రాయ్ నిన్ను కావాలని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో కానీ నువ్వు మాత్రం మన కంపెనీ కోసం, రాజ్ కోసం అతన్ని పెళ్లి చేసుకున్నావు. రాయ్ గారి ఫ్యామిలీ గురించి మనకు తెలియదు. ఆయన పెరిగింది ఉన్నది ఎలాంటి వాతావరణమో మనకు అస్సలు తెలియదు. మన రాజ్ ప్రేమ ఇంత ఇదిగా అతన్ని ఇబ్బంది పెడితే ఏమనుకుంటాడు కదా అని నసుగుతూ అంటాడు రమేష్. నాకు కూడా అదే సేమ్ ఫీలింగ్ తల్లి. అతని వల్ల ఎక్కువగా లాభపడ్డది పడేది మనమే కదా. రాజ్ ఏమీ తెలియని పసివాడు. తండ్రి అనగానే ఆ స్వతంత్రం, ఫ్రీనెస్ అనేవి ఆటోమేటిక్ గా పుట్టుకొస్తాయి. మళ్ళీ ఆయన చిరాకు పడితే పసి మనసు బాధపడుతుంది కదా అని అంటాడు అమరేందర్. కొత్తగా లైఫ్ లోకి వచ్చినవాడు, అలాంటి వాడిపైన రాజ్ అలా పడితే ఎక్కడ కోప్పడతాడో అని ఇంటిలిపాది ఊపిరి బిగబట్టి చూస్తుంటారు. స్వప్నిక వాళ్ళ బాధ అర్థమై వెంటనే చిన్నగా నవ్వుతూ, మీరలాంటి అనుమానాలు, బాధలు, భయాలు ఏమీ పెట్టుకోకండి మావయ్య. రాయ్ గారు బాబు కన్న తండ్రి. మనం బుద్ధి తెలిసిన వాళ్ళము. ఒక వ్యక్తితో బంధం కలుపుకోవడానికి చాలా మందికి ఈగో అడ్డొస్తుంది. కానీ కల్మషం లేని పసిపిల్లలు తొందరగా కలిసిపోతారు. ఆమె పూర్తిగా మాట్లాడుతుంది కానీ స్వప్నిక తన ఫ్లోలో రాయ్ గారు రాజ్కి కన్న తండ్రి అని అన్న మాటల దగ్గరే ఆగిపోతాడు రమేష్. అసలు స్వప్నిక ఫ్లోలో కామన్ గా అందా, లేక లేక తన విజయ్ని ఈ విక్రమ్ రాయ్లా వచ్చాడా అని అతనిలో ఏవో కొత్త ఆశలు చిగురించడంతో విజయ్ని రమేష్ చంద్ర తదీకంగా గమనించసాగాడు. ఏంటి నాన్న, ఇంకా రెడీ అవ్వలేదేంటి? ఈ రోజు నిన్ను ఎగ్జిబిషన్ కి తీసుకెళ్తానని నీకు ముందే చెప్పాను కదా అని వాణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని నవ్వుతూ అడుగుతాడు విజయ్. విక్రమ్, వద్దు బాబు, ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అందుకే వాణ్ణి పుట్టినప్పటి నుండి ఎక్కడికి తీసుకువెళ్ళడం లేదు. ఎగ్జిబిషన్ అంటే జనాలు ఎక్కువగా ఉంటారు. వద్దు నాన్న అని కొంచెం కంగారుగా అంటాడు రమేష్ రవిచంద్ర. రమేష్ కళ్ళల్లోకి ధైర్యంగా చూస్తూ, సార్, వాడు ఎవరి కొడుకో మర్చిపోకండి. విక్రమ్ రాయ్ కొడుకు వాడు. వాడు నా పక్కన ఉన్నంత కాలం వాడికి ఏ సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు. వాడి కాలి గోరు కూడా తాకే ధైర్యం ఎవరికీ లేదు. మన భయంతో వాడి బాల్యాన్ని గదిలో బంధించకూడదు కదా అని మెల్లిగా అంటాడు విజయ్. నిజమే విక్రమ్, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. వాణ్ణి 3 ఏళ్లు నిండాక స్కూల్లో జాయిన్ చేసిన వారం రోజుల్లోనే వాణ్ణి ఎవరో కిడ్నాప్ చేశారు. చాలా భయపడ్డాం కూడా. విజయ్ ప్రాణ స్నేహితుడు మహంతి వల్ల మళ్ళీ దొరికాడు వాడు అని అంటాడు అమరేందర్. జాగ్రత్త అంటే భయం కాదండి. సరే, వాడికి భయం పోవాలంటే మనందరం వెళ్దాం. అందరూ రెడీ అవ్వండి, ఫ్యామిలీ మొత్తం ఎగ్జిబిషన్ కి వెళ్తున్నాం అని అంటాడు విజయ్. ఎగ్జిబిషన్ కా? మేమా? అంతమంది జనం మధ్యలో పెద్దవాళ్ళం మేమెందుకు బాబు, పిల్లలు మీరు వెళ్ళండి అని మొహమాటంగా అంటాడు రమేష్ రవిచంద్ర. ఎందుకండి, ఇక్కడ విక్రమ్ రాయ్, నేనంటే భయానికే భయం. మీకేమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా చెప్పండి. స్వప్నిక చూడు, వీళ్ళని నేనే అందరినీ బయటకి తీసుకువెళ్దామంటే వీళ్ళు మొహమాట పడుతున్నారేంటి? అందరూ రెడీ అవ్వాల్సిందే, ఇది నా ఆర్డర్ అని అంటాడు విజయ్. నాన్న, మావయ్య, మీరు కూడా చాలా ఏళ్లుగా అలసిపోయి ఉన్నారు.
ఆయన ఒక్కసారి ఫిక్స్ అయితే ఎవరి మాట వినరు. త్వరగా రెడీ అవ్వండి. రాజ్, నువ్వు కూడా రా, ఫ్రెష్ అవుదాం మనం అని అంటుంది స్వప్నిక. విజయ్ మాటలతో ఇంట్లో ఉన్న టెన్షన్ అంతా మాయమైపోయింది. ఒక రాజు తన రాజ్యాన్ని రక్షించుకున్నట్టే తన కుటుంబాన్ని కూడా సంతోషంగా ఉంచడానికి విజయ్ సిద్ధమయ్యాడు. కానీ ఈ ఎగ్జిబిషన్ ప్రయాణం సుఖంగా సాగుతుందా లేక ఏదైనా ప్రాబ్లం వస్తుందా చూద్దాం. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోకి అడుగు పెట్టగానే రమేష్ అమరేందర్లు ఒక్కసారిగా నివ్వరపోతారు. వేల మంది జనంతో కిటకిటలాడాల్సిన ఆ ప్రాంతం ఇప్పుడు ఒక యుద్ధ నౌకలా నిశ్శబ్దంగా ఉంది. అక్కడ సామాన్య జనం ఎవరూ లేరు. అడుగుడున బ్లాక్ సూట్స్ వేసుకున్న విజే స్పెషల్ ఫోర్స్ కనిపిస్తుంది. విక్రమ్, ఏంటిది, ఎగ్జిబిషన్ లో జనం ఎవరు లేరేంటి అని ఆశ్చర్యంగా అడుగుతాడు అమరేందర్. తనదైన స్టైల్లో తన గ్లాసెస్ సర్దుకుంటూ, ఈ సాయంత్రం నుండి ఈ గ్రౌండ్ విక్రమ్ రాయ్ ఆధీనంలో ఉంది అంకుల్. నా ఫ్యామిలీ ఎంజాయ్ చేసేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా. రాజ్, నీకు ఏది కావాలో అది ఆడుకో నాన్న. నీకోసం ఈ ఎగ్జిబిషన్ మొత్తం రెడీగా ఉంది అని అంటాడు విజయ్. రాజ్ సంతోషంతో గెంతుతుంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. విజయ్ తన ప్లాన్ ని ఎంత పకడ్బందీగా అమలు చేశాడో వాళ్ళకి అర్థమవుతుంది. కాసేపటికి విజయ్ స్వప్నికలు ఆకాశాన్ని తాకే జాయింట్ వీల్ దగ్గర ఆగిపోతారు. ఆమె కళ్ళు దాన్ని ఆశగా చూస్తుంటాయి. స్వీట్ హార్ట్, నువ్వు నీ చైల్డ్హుడ్ అస్సలు ఎంజాయ్ చేయలేదని, జాయింట్ వీల్ ఎక్కాలని నీ చిన్ననాటి కోరికని చెప్పావు కదా. ఇప్పుడు మనిద్దరం ఇది ఎక్కుదాం అని ఆ జాయింట్ వీల్ నడిపేవాడితో ఏదో మాట్లాడి అది ఎక్కి కూర్చుని స్వప్నికను తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు విజయ్. ఆ జాయింట్ వీల్ మెల్లిగా పైకి వెళ్ళి సరిగ్గా ఆకాశం అంచున చంద్రుడికి చాలా దగ్గరగా ఆగిపోతుంది. విజయ్, మనం ఎంత పైకొచ్చేసామో చూడు. అసలు ఇక్కడి నుండి చుట్టుపక్కల ఏం కనిపించడం లేదు. కేవలం చల్లని గాలి, ఆ పైన వెన్నెల తప్ప ఏది కనిపించడం లేదు అని చాలా ఎగ్జైట్ అవుతూ అంటుంది స్వప్నిక. విజయ్ ఆమె నడుము చుట్టూ తన ఎడమ చేతిని పోనిచ్చి గట్టిగా తన వైపు లాక్కుంటూ, చంద్రుడు అందరికీ దూరంగా ఉంటాడు స్వప్ని, కానీ ఈ రాత్రి విక్రమ్ రాయ్కి ఆ చంద్రుడు కూడా చేతికి చిక్కినంత దగ్గరగా ఉన్నాడు. కానీ ఆ వెన్నెల కంటే నా పక్కనే ఉన్న ఈ మల్లెపువ్వు తెల్లదనం నన్ను కమ్మిస్తుంది అని గుసగుసగా అంటాడు విజయ్. అతని కళ్ళల్లోని ఆ ఇంటెన్షన్ చూసి సిగ్గుపడుతూ, ఏంటి విజయ్ అలా చూస్తున్నావు అని అంటుంది స్వప్నిక. విజయ్ ఆమె ముఖాన్ని తన అరచేతుల్లోకి తీసుకుని, నిన్ను ఇప్పుడే ఇక్కడే ముద్దు పెట్టుకోవాలనుంది స్వప్ని అని లో గొంతుకతో అంటాడు. స్వప్నిక కంగారుగా చుట్టూ చూస్తూ, విజయ్ ఏమంటున్నావు నువ్వు? కింద అందరున్నారు, మన ఫ్యామిలీ ఉంది, నీ స్పెషల్ ఫోర్స్ కూడా ఉంది అని అంటుంది. విజయ్ ఒక చిన్న నవ్వు నవ్వి, కళ్ళు లేని వాడికి గాలి కనిపించదు, పర్మిషన్ లేని వాడికి పైన ఏం జరుగుతుందో తెలియదు, కింద ఉన్న వాళ్ళంతా వాళ్ళ డ్యూటీలో బిజీగా ఉన్నారు, ఈ ఆకాశం అచ్చున నేను నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు అని మెల్లిగా అంటాడు. స్వప్నిక ఇంకేం మాట్లాడలేకపోతుంది. విజయ్ చూపుల్లోని పవర్ ఆమెను కట్టిపడేసింది. మెల్లిగా ఆమె దగ్గరకు వంగి స్వప్నిక ముఖాన్ని తన 2 అరచేతుల్లో పట్టుకుని ఆమె తడి పెదవులను తన పెదవులతో బంధించేస్తాడు. ఆ ముద్దులో విక్రమ్ రాయ్కున్న పట్టుదల, స్వప్నికకు అతని మీద ఉన్న ఆరాధన రెండు కలిశాయి. ఆ చల్లని గాలిలో వాళ్ళిద్దరి శ్వాసలు ఒక్కటయ్యాయి. విజయ్ తన పంటితో ఆమె కింది పెదవిని సున్నితంగా నొక్కి పట్టుకోగానే స్వప్నిక ఒళ్ళంతా ఒక్కసారిగా జలధరించగా ఆమె చేతులు అప్రయత్నంగానే అతని భుజాలను చుట్టేస్తాయి. రాను రాను ఆ ముద్దులో గాఢత పెంచుతూ విజయ్ తన పెదవుల దాడిని మరింత ఉద్ధృతం చేస్తూ ఆ వెన్నెల వెలుగులో తడుస్తూ తేనెలూరు పెదవులను మరీ మరీ ఆస్వాదిస్తాడు. స్వప్నిక ఊపిరి భారమవుతున్న వేళ పెదవులను వీడిన విజయ్, థ్యాంక్ యూ స్వీట్ హార్ట్, ఫర్ ఎవ్రీథింగ్ అంటూ ఆమె పాపెట్లో ముద్దు పెడతాడు. ఆ మసక చీకట్లో అతని పెదవుల కంటిన తన పాపిట్లోని కుంకుమని స్వప్నిక చూపుడు వెలికి రాసుకుని తిరిగి దాన్ని తన పాపిట్లో పెట్టుకుని విజయ్ బుగ్గ మీద గాఢంగా ముద్దు పెడుతుంది. వెంటనే ఆ జాయింట్ వీల్ నడిపేవాడికి ఫోన్ చేసి దాన్ని ఆన్ చేయమంటాడు విజయ్. అంటే నువ్వు కావాలని
ఇంత హైట్ వచ్చాక జాయింట్ వీల్ ని ఆపమన్నావా అని ఆశ్చర్యంగా అడుగుతుంది స్వప్నిక. ఏస్ మై డియర్ వైఫీ, ఒక్క మీ ఆడవాళ్ళకి ఫ్యాంటసీలుంటాయా ఏంటి? మా మగవాళ్ళకు కూడా ఉండకూడదా అని ఐవింగ్ చేస్తూ, నువ్వు జాయింట్ వీల్ ఎక్కాలన్నా నీ కోరిక విన్నాకే భూమి నుంచి ఈ హైట్కి వచ్చాక వెన్నెల సాక్షిగా నీ పెదవులని ముద్దు పెట్టుకోవాలనిపించింది నాకు అని అంటాడు విజయ్. ఆకాశంలో చంద్రుడు సాక్షిగా కింద తన సైన్యం కాపలాగా ఆ నిమిషం విక్రమ్ రాయ్ తన సామ్రాజ్యాన్నే కాదు, తన ప్రపంచమే అయిన స్వప్నిక మనసుని కూడా గెలుచుకుంటాడు. సిగ్గుతో అతని భుజంపై వాలిపోతూ, నువ్వు ఎప్పుడు ఇంతే విజయ్, నీదైన స్టైల్లో నీ స్పెషాలిటీని ఏ క్షణంలో ఎలా చూపిస్తావో ఎవరికీ అర్థం కాదు అని అంటుంది స్వప్నిక. ఇంతలో ఆ జాయింట్ వీల్ కిందికి రావడంతో నవ్వుతూ ఆమెను హత్తుకుని, అదే కదా విక్రమ్ రాయ్ విజయ్ స్టైల్, పద కింద రాజ్ వెయిట్ చేస్తున్నాడు అని అంటాడు విజయ్. ఇక్కడ ఎగ్జిబిషన్ లో విక్రమ్ రాయ్ తన కుటుంబంతో ఆనందంగా గడుపుతుంటే అక్కడ చీకటి గదిలో ఆకాష్ తన తరువాతి వేట కోసం ఉచ్చు బిగిస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఆకాష్ ఫోన్ మోగుతుంది. బోర్డు మెంబర్స్ ని రెచ్చగొట్టిన ఆ బ్లాక్ షిప్ లైన్ లోకి వస్తాడు. వాడు ఫోన్లో చాలా గర్వంగా మాట్లాడుతూ, హలో సార్, మీరు చెప్పినట్టే ఆఫీస్లో పెద్ద హంగామా చేశాను నేను. స్వప్నిక సీఈఓగా మాకొద్దని, అసలు విక్రమ్ రాయ్ లీడర్షిప్పే మాకు వద్దని కాశీగాడికి ఫోన్ చేసి ముఖం మీదే అరిచి చెప్పాను. విక్రమ్ రాయ్ స్వప్నికను పెళ్లి చేసుకుంటే సరిపోదు, కంపెనీ నడపడం చేత కావాలి అని ఒక రేంజ్ లో రెచ్చగొట్టాను సార్ అని అంటాడు వాడు. ఆకాష్ ఒక కుటిలమైన నవ్వు నవ్వి, షెబ్బాస్, నీ పని నువ్వు చక్కగా పూర్తి చేశావు. రాయగాడి అహంకారం ఎక్కడ దెబ్బతీయాలో అక్కడే కొట్టావు. వాడు ఇప్పుడు ఖచ్చితంగా ఆవేశంతో ఊగిపోతూ రేపు మీటింగ్లో అందరినీ బెదరగొట్టాలని ప్లాన్ చేసుంటాడు అని అంటాడు. అవును సార్, వాడు రేపు 11 గంటలకు బోర్డు మీటింగ్ అని కాశీతో చెప్పించాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్ అని అడుగుతాడు ఆ బ్లాక్ షిప్. చాలా సంతోషంగా ఉంది, ఈ పని చేసినందుకు నీకు తగిన గిఫ్ట్ అందుతుంది. ఇప్పుడు నేను ఒక అడ్రస్ పంపిస్తాను, అక్కడికి వెంటనే వచ్చేయ్. మనం రేపు జరగబోయే ఆ చివరి చాప్టర్కి స్కెచ్ వేద్దాం అని తన కోడ్ వాయిస్తో అంటాడు ఆకాష్. సరే సార్, ఇప్పుడే బయలుదేరుతున్నాను అని అన్న ఆ బ్లాక్ షిప్ ఫోన్ కట్ చేస్తాడు. ఫోన్ కట్ అవ్వగానే ఆకాష్ గదిలో అటు ఇటు తిరుగుతూ గట్టిగా నవ్వుతాడు. ఒరే రాయ్, రేపు ఉదయం 11 గంటలకు బోర్డు మీటింగ్ అని చాలా కాన్ఫిడెంట్ గా డేట్ ఫిక్స్ చేసావు కదా, కానీ నువ్వు ఆ మీటింగ్కి వెళ్తే కదా నీ మాట అక్కడ చెల్లుబాటు అయ్యేది. అసలు నువ్వు ఆ మీటింగ్ హాల్లోనే అడుగు పెడితే కదా నీ భార్య అధికారాన్ని నువ్వు కాపాడేది అని గట్టిగా నవ్వుతూ అంటాడు. ఆకాష్ ఒక గ్లాసులో డ్రింక్ పోసుకుని కిటికీ అవతల ఉన్న చీకటిని చూస్తూ, విక్రమ్ రాయ్ రేపు ఆ బోర్డు రూమ్ నీకు విజయ వేదిక కాదు, నీ చావుకి వేదిక కాబోతుంది. నువ్వు మీటింగ్కి బయలుదేరే లోపే నీ పని అవుట్ అవుతుంది. ఆ పైన నీ సామ్రాజ్యం, నీ పెళ్ళాం అన్ని నా అరికాళ్ళ కింద నలిగిపోవాల్సిందే అని గట్టిగా కసిగా నవ్వుతాడు ఆకాష్. ఎగ్జిబిషన్ ముగించుకుని విక్రమ్ రాయ్ కుటుంబం బయటకొస్తుంది. అందరి ముఖాల్లోనూ ఒక సంతోషం ఉంది. కానీ గేటు దాటగానే చీకటి గల్లీ నుండి ఒక వ్యక్తి ప్రాణభయంతో అరుస్తూ రోడ్డుపైకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడి వెనుక 4-5 గూండాలు మారణాయుధాలతో వేటాడుతున్నారు. అది చూసిన విక్రమ్ రాయ్ కళ్ళు ఒక్కసారిగా నిశితంగా మారుతాయి. చాలా ప్రశాంతంగా బేస్ వాయిస్ తో మాట్లాడుతూ, స్వప్ని, నువ్వు అందరినీ తీసుకుని ఇంటికి వెళ్ళు. డ్రైవర్ కారు స్టార్ట్ చేయి, వీళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్లి ఇంటి దగ్గర దింపు అని అంటాడు విజయ్. విజయ్, ఏంటిది? వాడు ఎవరో కూడా మనకు తెలియదు, నువ్వు రాకుండా నేను అస్సలు వెళ్ళను అని మొండిగా అంటుంది స్వప్నిక. తన బ్లేజర్ కోట్ తీసి ఆమె చేతికి ఇస్తూ ఆమె కళ్ళల్లోకి చూసి, నా కోసం కాదు స్వప్ని, రాజ్ కోసం వెళ్ళు, నేను ఒక అరగంటలో వస్తాను, వెళ్ళు అని అంటాడు విజయ్. స్వప్నిక అయిష్టంగానే కారు ఎక్కుతుంది. కారు కదలగానే విజయ్ తన మరో కారులో ఆ గూండాలు పరిగెత్తిన దిశగా దూసుకెళ్తాడు. చీకటిగా ఉన్న ఒక డెడ్ ఎండ్ గల్లీలో ఆ వ్యక్తిని గూండాలు చుట్టుముట్టారు. వాడు కింద పడిపోయి ప్రాధేయపడుతున్నాడు. ఒక గూండా తన చేతిలో కత్తిని పైకెత్తి వాడి గుండె దించబోతుండగా
సరిగ్గా అదే సెకండ్లో విక్రమ్ రాయ్ కారు టైర్ల శబ్దంతో అక్కడ ప్రత్యక్షమవుతుంది. కారు దిగుతూ తన షర్ట్ స్లీవ్స్ మార్చుకుంటూ, ఒరేయ్, నా కళ్ళ ముందే ఒక ప్రాణాన్ని తీసేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు అని అంటాడు విజయ్. ఎవడ్రా నువ్వు? ప్రాణం మీద తీపి ఉంటే వెనక్కెళ్ళిపో, లేదంటే వీడితో పాటే నిన్ను కూడా ఇక్కడే పాతేస్తాం అని క్రూరంగా అంటాడు రౌడీ వన్. విజయ్ ఒక క్రూరమైన నవ్వు నవ్వి, విక్రమ్ రాయ్కి వెనక్కి వెళ్ళడం తెలియదు, పాతేయడం మాత్రమే తెలుసు అని అంటూ ముందుకు వెళ్తాడు. విక్రమ్ రాయ్ మెరుపు వేగంతో ఒకటి పైకి దూకుతాడు. మొదటి గుండా కత్తితో దాడి చేయబోతుండగా విజయ్ వాడి మణికట్టును పట్టుకుని ఒక్క మెలిక తిప్పుతాడు. ఫట్ ఫట్ అని శబ్దం చేస్తూ వాడి ఎముక విరిగిన శబ్దం గల్లీ అంతా మారుమోగుతుంది. రెండో వాడు ఇనుప రాడ్తో విజయ్ తలపై కొట్టబోతే విజయ్ వంగి తప్పించుకుని వాడి గడ్డం కింద ఒక పవర్ఫుల్ పంచ్ ఇస్తాడు. గూండా గాలిలో పల్టీలు కొట్టి కింద ఉన్న డివైడర్ మీద పడతాడు. మిగిలిన ఇద్దరు ఒకేసారి దాడికి దిగుతారు విజయ్ పైన. అతను తన కాలిని గాలిలోకి లేపి ఒకటి ఛాతిపై ఫ్లయింగ్ కిక్ ఇచ్చాడు. వాడు కింద పడగానే ఇంకొకడిని కాలర్ పట్టుకుని దగ్గరకు లాగి మోకాలితో వాడి కడుపులో గట్టిగా తంతాడు. ఆ దెబ్బకు వాడు రక్తం కక్కుకుని కుప్పకూలిపోతాడు. కింద పడిపోయిన వాడి దగ్గరకు వెళ్ళి వాడి జుట్టు పట్టుకుని పైకి లేపి, విక్రమ్ రాయ్ కళ్ళ ముందు వేటాడాలంటే అది నేను మాత్రమే ఆడాలి, నువ్వు కాదు. ఎవడు పంపాడురా మిమ్మల్ని అని గట్టిగా అరుస్తాడు విజయ్. సార్ సార్ నన్ను కాపాడండి, నేను ఆకాష్ గారి మనిషిని కాదు, కానీ ఆయన పంపిన బోర్డు మెంబర్ చేసిన ఘోరాలని నాకు తెలుసు, అందుకే నన్ను చంపాలనుకుంటున్నారు వీళ్ళు అని భయం భయంగా అంటాడు ఆ కింద పడ్డ వ్యక్తి. అతని భుజంపై చేయి వేసి, భయపడకు, ఇప్పుడు నువ్వు నా రక్షణలో ఉన్నావు. నా భార్య సీటుకి ఎవరైతే ఎసరు పెట్టాలని చూస్తున్నారో వాళ్ళకి రేపు నిన్ను సాక్షిలాగా చూపిస్తాను, పద అని అంటాడు విజయ్. విజయ్ ఆ వ్యక్తిని తన కారులో ఎక్కించుకుంటాడు. ఆ అర్ధరాత్రి వెన్నెల వెలుగులో విక్రమ్ రాయ్ ముఖం మీద పడిన ఆ రక్తపు చుక్కలు వాడు చేసిన వేటను చాటి చెబుతున్నాయి. ఆకాష్ పంపిన సాక్షి ఇప్పుడు విజయ్ చేతిలో ఉన్నాడు. రేపు 11 గంటల మీటింగ్లో జరగబోయే విస్ఫోటనానికి ఇది ఆరంభం మాత్రమే. వింటూనే ఉండండి నిన్నే ప్రేమిస్తా, ఒక CEO ప్రేమ కథ. ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.